విజయలక్ష్మి అన్నారు. మంగళవారం కందుకూరులోని నారాయణ పాఠశాలలో స్కూల్ ప్రిన్సిపల్ అనీస్ బాను పర్యవేక్షణలో మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపులో కందుకూరులో ఏపీ ప్రసాద్ కంటి వైద్యశాల నుండి కంటి వైద్య నిపుణులు డాక్టర్ సల్మాన్ ఖాన్, కృష్ణసాయి హాస్పిటల్ నుండి దంత వైద్య నిపుణులు మనోజ్, సురక్ష వైద్యశాల నుండి గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్లు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. నారాయణ విద్యా సంస్థల్లో చదివే ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించటమే నారాయణ విద్యా సంస్థల లక్ష్యమని నారాయణ స్కూల్ క్లస్టర్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం కందుకూరు పట్టణంలోని నారాయణ స్కూలులో ప్రిన్సిపల్ అనీస్ బాను ఆధ్వర్యంలో విద్యార్థులకు మెడికల్ క్యాంప్ జరిగింది. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై దృష్టి సారించగలరని విజయలక్ష్మి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లలకు సైతం కంటి సమస్యలు వస్తున్నాయని, వాటిని ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకోవటం వలన భవిష్యత్తులో కంటి సమస్యలు అధిగమిస్తారని ఆమె అన్నారు. ప్రస్తుతం మనం తినే ఆహారంలో మార్పులు ఉండటం వలన బాలికలకు సైతం ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, తమ తల్లిదండ్రులకు సైతం చెప్పుకోలేని కొన్ని సమస్యలు వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఉన్నారని, వాటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు బాలికలలో తలెత్తకుండా ముందు జాగ్రత్తగా బాలికల తల్లిదండ్రులు గమనించాలని ఆమె తెలిపారు. నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో బాలికలకు సైతం గైనకాలజిస్టు ద్వారా పరీక్ష నిర్వహించి ఎవరైనా అటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటే వారి తల్లిదండ్రులను సంప్రదించి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాటలను నిజం చేయాలంటే మన ఆహార అలవాట్లను కొంతమేర మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. నారాయణ విద్యా సంస్థల్లో చదువుకునే ప్రతి ఒక్కరికి మంచి విద్యను అందిస్తూ ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వారి బంగారు భవిష్యత్తుకి నారాయణ విద్యా సంస్థలు బాటలు వేస్తుందని ప్రిన్సిపల్ అనీస్ బాను అన్నారు. క్రమశిక్షణతో పాటు విద్య, ఆరోగ్యం అందించటమే నారాయణ ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మహస్తానయ్య, ప్రశాంత్, అకాడమిక్ డీన్ జానీ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, తేజస్విని, ఏఎన్ఎం శైలజ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. I'm very glad to say that today we had a plan to conduct medical camp in our school campus. Actually, this opportunity has given by Rama Madam. It's one of the greatest thing where we can give awareness to the children regarding their health conscious. Hereby, we are very happy to say that today we are having ophthalmologists, dentists, as well as gynecologists too. In the presence of these three people, today we are going to take our children towards their health conscious, health precautions, everything. And thank you all for giving a good opportunity over here in Narayana organization. Being a principal, I am very happy to work here. This is my 10th academic year that I have been working. I'm now at present working as a principal. Really, it's a great opportunity for me. From Narayana organization, I'm very thankful and grateful to the management. Thank you all. ఈ రోజు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కందుకూరులో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇది నారాయణ మేనేజ్మెంట్ ప్రెస్టీజియస్ గా ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేలాగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారంతో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు మనకి ఆరోగ్యం మీద అవగాహన లేకుండా పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి అశ్రద్ధ చేయడం జరుగుతూ ఉంది. సో అలాంటిది మన స్కూల్లో ఎస్పెషల్లీ పిల్లలకి ఈ ఏజ్ నుంచి మనం ఆరోగ్య భద్రత మీద వాళ్ళకి అవగాహన కల్పించడం మూలాన ఫర్దర్ గా వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అవేర్నెస్ ఉంటే దాని యొక్క ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఆ ఉద్దేశంతో మనం ప్రతి ఇయర్ కూడా నారాయణ స్కూల్స్ లో మేనేజ్మెంట్ యొక్క సహకారం, అలాగే హెచ్ఆర్ ఆపరేషన్స్ మస్తాన్ గారు చాలా ఇనిషియేటివ్ గా తీసుకొని ఈ ప్రోగ్రామ్స్ ని ప్రతి స్కూల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు మనకి డెంటల్ కి చేయడం కోసం, డెంటల్ ఆపరేషన్స్ చేయడం కోసం, పిల్లలకి చెకప్ కోసం డాక్టర్ మనోజ్ గారు అలాగే సల్మాన్ ఖాన్ గారు మన కందుకూరు హాస్పిటల్స్ నుంచి కూడా ఇక్కడ చేయడం జరిగింది. గైనకాలజిస్ట్ కూడా మనం పిల్లలకి గర్ల్స్ ఎస్పెషల్లీ లేడీ టీచర్స్, వర్కింగ్ ఉమెన్స్ గా ఉండేటువంటి వాళ్ళు, అలాగే గర్ల్స్ చాలా వరకు కొన్ని పర్సనల్ గా వాళ్ళు హెల్త్ విషయాలు అనేవి పేరెంట్స్ తో కూడా చెప్పుకోకుండా ఉండేటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అలాంటివి మనం స్కూల్లో పర్సనల్ గా వాళ్ళకి పర్సనల్ కేర్ గురించి ఒక గైనకాలజిస్ట్ కూడా ఈ రోజు మనకి ఇక్కడ చేయడం జరిగింది.
వీళ్ళందరికీ ఫర్దర్ హెల్త్ ప్రికాషన్స్ మీద చాలా చాలా అవగాహన కల్పించడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. డాక్టర్స్ అందరూ కూడా అంతే ఉత్సాహంతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన సలహాలు సూచనలు అన్ని కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి సహకరించినటువంటి మేనేజ్మెంట్ కి, అలాగే హెచ్ఆర్ మస్తానయ్య గారికి, క్యాంపస్ ప్రిన్సిపల్ అనీస్ బాను గారికి, స్టాఫ్ కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ న్యూస్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నారాయణ గ్రూప్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్.